దక్షిణ భారతదేశంలో ఆఖరి మహాసామ్రాజ్యమైనటువంటి కాకతీయ వంశపు చివరి రాజు ప్రతాపరుద్రుడు 1323లో నర్మదా నదిలో ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ముందు ఆయనకు సామంతులుగా ఉన్నటువంటి బుక్కరాయలు కానీ, రేచర్ల పద్మనాయకులు కానీ, కొండవీటి రెడ్డి రాజులు కానీ సహాయం కొరకు వస్తారని చెప్పేసి ఆఖరి నిమిషం వరకు కూడా ఎదురు చూసినా కానీ సకాలంలో రానటువంటి పరిస్థితి లోపల నర్మదా నది లోపల పడి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని తదనంతరము ఏదైతే ఢిల్లీ పాదుషాల చేత హతుడైనటువంటి ప్రతాపరుద్రుని తదనంతరము సామంత రాజులు ఎవరు కూడా సమైక్యంగా దీన్ని ముందుకు తీసుకుపోవడం లోపల విఫలం చెందడం కారణంగా ఉన్న వాటిలో కూడా పవర్ఫుల్ వ్యక్తిగా ఉన్నటువంటి బుక్కరాయలకి మిగిలినటువంటి రెడ్డి రాజులు కానీ, అదేవిధంగా రేచర్ల పద్మనాయక వంశపు వెల్మదొరలే కానీ, అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కోఆపరేట్ కాటపనాయుడే కానీ ఎవరు కూడా పూర్తి స్థాయిలో కూడా కోఆపరేట్ చేసి ముస్లిం రాజ్యంను విస్తరణను అడ్డుకునేటటువంటి ప్రయత్నం సమైక్యంగా చేయకపోవడం కారణంగా బహమనీ రాజులు ఏదైతే అహ్మద్ హసన్ గంగు అనేటటువంటి బ్రాహ్మణుడి సహకారంతో బహమనీ రాజ్యం అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ బహమనీ రాజ్యము తల్లికోట యుద్ధం లోపల విజయనగర రాజులను కూడా అంతం చేసిన తర్వాత ఈ బహమనీ రాజ్యం అనేటటువంటిది మొత్తము యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకతో సహా మొత్తం బహమనీ రాజ్యం అనేటటువంటిది దాదాపు 120 సంవత్సరాలు గోల్కొండ కేంద్రంగా అవిచ్ఛిన్నంగా సాగుతుంది. 1687 తర్వాత ఔరంగజేబు ఏదైతే ఈ గోల్కొండ నవాబులను, సుల్తాన్లను పైన దండయాత్ర చేసి ఈ దక్షిణ భారతదేశము తిరిగి కైవసం చేసుకునేటటువంటి క్రమంలో అతని సుబేదారుగా కమ్రుద్దీన్ అసఫ్జాను అదే నిజాం అనేటటువంటి ప్రభుత్వానికి తొలి వారసుని ఈ దక్షిణ భారతదేశానికి అప్పగించడం జరుగుతుంది. ఈ కమ్రుద్దీన్ అసఫ్జాన్ అనేటటువంటి వ్యక్తి నేటి తుర్కిస్తాన్, టర్కీ అనేటటువంటి ప్రాంతం నుంచి వచ్చి ఔరంగజేబు ఆస్థానంలో ప్రముఖుడుగా ఎదగడమే కాకుండా అతని ప్రతినిధిగా నిజాం రాజ్యం ఇక్కడ ఏర్పాటు చేయడంతో దాదాపు 1950 వరకు ఈ పాలన అనేటటువంటిది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆ నిజాం నవాబే 19వ శతాబ్దంలో ఈ ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుడిగా ఎదగడం అనేటటువంటిది, అదేవిధంగా 50 ముస్లిం దేశాలకు ప్రధాన ప్రతినిధి దేశంగా ఉన్నటువంటి తుర్కిస్తాన్కు సంబంధించినటువంటి రాజు ఖలీఫాన్ కూతురిని తన అసఫ్జాయి అనేటటువంటి కుమారుడికి వివాహం చేయడానికి కొరకు ఏదైతే ప్రయత్నం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం రాజుగా ఎదగడానికి చేసేటటువంటి ప్రయత్నాలు అనేటటువంటిది 1950వ దశకంలో విచ్ఛిన్నమవుతుంది.